అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంది దాని కంక్లూషన్ ఏంటి అసలు? అది మీరు అంత అంత ఎమోషనల్గా ఆమె మీద. ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో ఒక చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఈ జీవితంలో ఏమీ తెలియదు. ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకని ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నేను సినిమా గురించే మాట్లాడతాను. 100% నేను సినిమా గురించి మాట్లాడతాను. చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 వేశారు, కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సారీ రవికృష్ణ గారు, ఒకసారి సార్ అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తెలిసింది. మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు. వాళ్ళు కూడా ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ ఆ మాట చెప్తున్నారు సార్. డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వరకు వెళ్ళలేదేమో, వెళ్తే కనుక 100% పిలిచి మా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. బిందు మాధవ్ గారు అందరూ అసలు ఒకళ్ళ పేరు పెడతాం లేదు మేడం. నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ నలుగురు చేశారు, ఈ 5గురు చేశారు అన్నట్లుగా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి. డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ బెన్నీ గారు. మీకు డబ్బులు వచ్చి మళ్ళీ 4 దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మురళి గారు హాయ్ అండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు రైటింగ్ ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబు. అమ్మాయి చాలా బాగా చేసింది. హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా. తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి, చెప్పచ్చలేదు ఇది. సో తన పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి. లేకంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ షీఈస్ గెటింగ్. లేకంటే శివాజీ అన్నని అడుగుతున్నారు, ఆద్య అని అడుగుతున్నారు, లైక్ అందరు అంటే వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదా అని అడుగుతున్నారు. సో ద అప్లాజ్ ఈజ్ లైక్ హ్యూమంగస్, లైక్ బ్లాక్ బస్టర్ అప్లాజ్ ఉంది. ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్. తను యాక్చువల్లీ లైక్ షీఈ్ మిస్సింగ్ అవుట్ అన్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంతా టీం మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ కన్వింగ్. తను థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు. గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి. నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పింది. సో షీఈ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి అండ్ ఐఎమ్ కన్వేయింగ్ హర్ రిగార్డ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేవు సార్. సినిమా సూపర్ హిట్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ డెలివర్ చేసినప్పుడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో యూ కెన్ సే ఇట్, ఆ కులము ఇది ఉన్న వ్యక్తి ఎవరి ద్వారా అన్న మారచ్చు, కానీ అక్కడ ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని, అది కూడా తప్పుగా కాదు, ఒక అమ్మాయి ఎలాంటి అమ్మాయి ద్వారా చెప్తే ఆయన మారాడు అన్న పాయింట్ని డెలివర్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని ఆయన పెంచడం అనే విధానం చూపించారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక పీక్ అనిపించింది సార్. అది అంటే ఆ పర్సన్ చేంజ్ అయిన పర్సన్ ఎవరి ద్వారా చేంజ్ అయ్యాడు, కులం గురించి పట్టించుకునే వ్యక్తి అనేది. సో అది బాగా కనెక్ట్ అయింది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ శివాజీ గారు నిజంగా వీ ఫీల్ లైక్ మీకు ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం ఇది అవుతుంది అనేది. మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ శివాజీ గారిని అలా మళ్ళీ ఇంకా మంచి క్యారెక్టర్స్లో చూడాలి. అండ్ నవదీప్ గారు 2.0 ఆ 2.0 అలాగే వేయండి. 2.0తోనే మీరు ఇంకా మంచి సీట్ కొట్టాలని. సో నో కంప్లైంట్ సార్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు రీఐటరేట్ అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం. చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనుండి నేనేం ఫీల్ అవుతాను అనేది చెప్పాలనేది నా ఉద్దేశం.
చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు ఒక కథ, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు. కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం, అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్. సో ఫీల్ అయ్యి చెప్తా ఉంటాం, లేదు మనం ఫుల్గా చెప్పాలి అని. లేదురా అవసరం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము. బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్గా. సో మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పర్ఫార్మెన్స్ సార్? అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి, మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత చూసారు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ. అది దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకు నచ్చి